ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చనే. అంటే కేఎల్ యూనివర్సిటీలో కొంచెం ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ సూసైడ్స్ చేసుకుంటున్నారు చాలా ఎక్కువగా. అండ్ ఏదో సూట్ కేసు కూడా కొంచెం రన్ అయింది, మనకు బాగా తెలుసు, మన ఓన్ స్టోరీ లైన్ క్రియేట్ చేసుకుని. సో ఇది ఎంతవరకు కరెక్ట్, నిజంగా అంత ప్రెజర్ ఉండిద్ది స్టూడెంట్స్ మీద అని? మన యూనివర్సిటీలో గర్ల్స్కి సెక్యూరిటీస్ సేఫ్టీస్ కొంచెం ఎక్కువ, అంటే ఫ్రీడమ్ని కొంచెం లిమిట్ చేస్తారని అంటారు. సో నీకు అది ఎలా అనిపించింది? అంటే యూనివర్సిటీస్లో కానీ కాలేజ్తో కానీ కంపేర్ చేస్తే ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువ. సో అంత ఫీజు పెట్టి ఇక్కడ చదవడం వర్తబుల్ లేనా? అట్లేం ఉండదు. నో, కేఎల్ యూనివర్సిటీలో చౌదరీస్ డిస్క్రిమినేషన్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా. సో దాని మీద ఏంటి, అంటే ఎంతవరకు కరెక్ట్? అసలు నిజంగా అలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటాయి అవన్నీ? అసలు ఈజీగా సర్టిఫికేట్ కోసం అయితే డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. వై టు ఎక్వైర్ యూనివర్సిటీ అంటే ఇక్కడ కొంచెం మీకు అంటే బయట ఏదో చెప్తున్నారు కానీ నిజంగా మంచి కంపెనీస్ వస్తున్నాయా అని? అట్లేం ఉండదు. నో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ ఇంట్రెస్టింగ్ వీడియో. ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ ఏ వీడియో గురించి కావాలని అడిగితే చాలామంది అడిగింది ఇంజనీరింగ్ గురించి అండ్ యూనివర్సిటీ గురించే. సో ఈ వీడియో మొత్తం దాని గురించి ఉండబోతుంది. అంటే ఈ క్యాంపస్ టూర్, హాస్టల్ హంట్ ఉండదంటే అవి కూడా ఉంటాయి, బట్ ఫస్ట్ ఈ వీడియో రాబోతుంది అనమాట. నెక్స్ట్ ఆ వీడియోస్ అయితే వస్తాయి. అండ్ దీని గురించి కొన్ని క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేశాను. అక్కడ ఆల్రెడీ ఒక స్టూడెంట్స్ని కొంతమంది అడిగా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో ఈ క్వశ్చన్స్ అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుదాం. వాళ్ళు ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ బేసిక్గా ఈ రోజు అయితే ప్రమాణ స్వీకారం వల్ల మనకైతే కాలేజ్ లేదు, బట్ మీకోసం ఎంత రెడీ అయ్యి యూనివర్సిటీకి అయితే వెళ్తాను అనమాట. సో ఎంత కష్టపడి రెడీ అయినందుకన్నా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. సో మొత్తం మీద యూనివర్సిటీ లోపలికైతే వచ్చేసాం. మన వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. వాళ్ళు రాగానే మన షో అయితే స్టార్ట్ చేసేయచ్చు. కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది, కొంచెం భయంగా కూడా ఉంది. ఎందుకంటే యూనివర్సిటీ లోపల మొత్తం ఫుల్ హడావుడిగా ఉందన్నమాట. మమ్మల్ని లోపల రావడం కష్టమైంది. సో చూద్దాం ఏమవుద్దో. 6.5 hours later. హే గైస్, ఆల్రెడీ మనం అనుకున్నాం కదా మన కోసం కొంతమంది వెయిట్ చేస్తారని చెప్పి. సో తినే అనమాట, సెకండ్ ఇయర్. యాక్చువల్గా తిను మన డైహార్డ్ ఫ్యాన్. చేతి మీద గట్ట మన టాటూ ఎంచుకున్నారన్నారు. బాగానే ఎక్స్ట్రా. సో మన క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, బట్ ఇవి స్టార్ట్ చేసే ముందర కొంచెం ఇంట్రడ్యూస్ చేసుకుందాం మనం. సో ఐఎమ్ నికాస్. ఐఎమ్ కార్తిక. ఐఎమ్ హియర్ BBA MBA అండ్ KL యూనివర్సిటీ. అండ్ యూ? CSC హానర్స్, KL యూనివర్సిటీ. KL యూనివర్సిటీ సెకండ్ ఇయర్. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఓకే, కమింగ్ టు అవర్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం బేసిక్గా స్టార్ట్ చేద్దాం మనం. కాలేజ్ లైఫ్ ఎలా అనిపించింది? అంటే ఈ హాస్టల్ లైఫ్ కానీ, మీరు ఆల్రెడీ క్లాస్ రూమ్స్లోని గట్రా చాలా ఎక్కువ స్పెండ్ చేసి ఉంటారు కదా. సో కాలేజ్ లైఫ్ ఎలా అనిపించింది మొత్తం? కాలేజ్ లైఫ్ ఎడ్యుకేషన్కి వీ కెన్ గివ్ 100%. నీట్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, టీచర్స్ కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ కమింగ్ టు హాస్టల్ లైఫ్ కానీ వీ కెన్ గెట్ కనెక్ట్ టు మెనీ పీపుల్. చాలామంది కనెక్ట్ అవుతారు, ఫ్రెండ్స్ కానీ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో వీ కెన్ అక్వైర్ మోర్ నాలెడ్జ్. సో క్లాస్ రూమ్ది బాగా నచ్చింది అంటారు ఎక్కువ? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీ అంటారు కదా, అంటే ఎక్కువ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు మనతో. సో అది ఎలా అనిపించింది? నిజంగా ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారా, లేదంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారా? ఫ్యాకల్టీ కమింగ్ టు ఎడ్యుకేషన్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. మనం డౌట్స్ కానీ ఏమన్నా అడిగే దగ్గర హెసిటేట్ అవ్వకుండా నీట్గా అడగొచ్చు, ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హాస్టల్ ఫుడ్ ఎలా అనిపించింది? అంటే చాలామంది చెప్తారు కదా హాస్టల్ ఫుడ్ అసలు బాగోదు, అంటే అంత క్వాలిటీగా అనిపించదు. సో అందుకే ఎక్కువ క్యాంటీన్లో స్టూడెంట్స్ తింటూ ఉంటారు, హాస్టల్ ఫుడ్ బాగోదు అంటారు కదా. సో నీకు హాస్టల్ ఫుడ్ ఎలా అనిపించింది స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? కంపారిటివ్లీ బయట కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే మన కాలేజ్లో ఫుడ్ అయితే బాగుంటుంది ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ రోజు తింటే అఫ్కోర్స్ ఎవరికైనా బోర్ కొడుతుంది కదా, అంతే. బట్ బాగుంటుంది, క్వాలిటీగానే ఉంటుంది అంటావు. యా, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన యూనివర్సిటీలో గర్ల్స్కి సెక్యూరిటీస్, సేఫ్టీస్ కొంచెం ఎక్కువ, అంటే ఫ్రీడమ్ని కొంచెం లిమిట్ చేస్తారని అంటారు. సో నీకు అది ఎలా అనిపించింది? అంటే నిజంగా ఫ్రీడమ్ని ఆపుతున్నట్టు అనిపించిందా, లేదంటే అది కరెక్టే అని అనిపించిందా ఫ్రీడమ్ అలా సెక్యూర్ చేయడం? లైక్ సెక్యూరిటీ అనేది మన కోసం చెప్పేదే కదా. లైక్ డ్రెస్సింగ్ స్టైల్ అవ్వచ్చు, లేకపోతే బయటికి అవుటింగ్స్ విషయంలో అవ్వచ్చు, దే విల్ బి సమ్వాట్ స్ట్రిక్ట్, బట్ పర్లేదు, దట్ ఈస్ ఫర్ ఆర్ సెక్యూరిటీయే కదా. సో నీకు బాగానే అనిపించింది అదంతా? ఇంక ఇందులో బేసిక్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఇక్కడ ఎలా ఉంటుంది? అంటే చాలామంది అంటారు కదా తెలుగు పీపుల్ వాళ్ళు కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు, అంటే కొంచెం హర్ట్ అవ్వచ్చు, వీళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు తెలుగు పీపుల్ అని చెప్పి. సో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటే ఎలా ఉండిద్ది, అండ్ వాళ్ళమంతా ఎలా ఉంటారు?
వాళ్ళు మనతో ఫాస్ట్గా కలిసిపోతారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, ఇప్పుడు హాస్టల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వార్డెన్స్ కానీ ఎవరైనా వాళ్ళకి అంతగా ఇంగ్లీష్ రాదు కదా వార్డెన్స్కి. సో ఇఫ్ దే వాంట్ టు టాక్ విత్ దెమ్, మనం మధ్యలో బ్యారియర్ లాగా మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. వాళ్ళు అడుగుతారు కూడా హెల్ప్, ఇట్లా లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ మనం వాళ్ళకి కన్వే చేయడానికి కానీ దే విల్ బీ నా ఫ్రెండ్లీ వే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అందరూ చాలా ఎక్కువగా అడిగేది ఈ బ్రిడ్జ్ కోర్స్ గురించి. అసలు ఈ బ్రిడ్జ్ కోర్స్ అంటే ఏంటి అసలు? బ్రిడ్జ్ కోర్స్ అంటే ఇప్పుడు ఇంటర్ అయిపోయాక ఇంజనీరింగ్కి వస్తాం కదా. సో ఇంజనీరింగ్లో కావాల్సిన చిన్న చిన్న బేసిక్స్ కానీ అవన్నీ ముందు బ్రిడ్జ్ కోర్స్లో దే విల్ ట్రైన్ యూ. ఓకే. అంటే బ్రిడ్జ్ కోర్స్ కూడా కొంచెం డిమాండ్ బాగానే ఉందా? అంటే ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారని చెప్పి. అంటే పర్టికులర్గా మా ఎంబీఏని తీసుకుంటే మా ఎంబీఏలో ఏంటంటే ఆల్రెడీ ఫిన్టెక్ ఇలాంటి అడ్వాన్స్డ్ కోర్సెస్ ఉన్నాయి కానీ బట్ దానికన్నా ఈ రెగ్యులర్ ఐటీకి వెళ్తేనే బెస్ట్ అని నా ఒపీనియన్. అలా మీ ఎందులో బ్రిడ్జ్ కోర్స్కి వెళ్తే ఎక్కువ బాగుండిద్దా, లేదంటే రెగ్యులర్ ఎంబీఏ రెగ్యులర్ ఇంజనీరింగ్ అలా చేస్తే బాగుంటుందా? రెగ్యులర్ ఇంజనీరింగ్ అయినా చేయొచ్చు, బట్ మీరు బ్రిడ్జ్ కోర్స్ చేస్తే ఏంటంటే ఇంజనీరింగ్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి కావాల్సిన కొంచెం బేసిక్స్ చెప్తారు. సో డైరెక్ట్గా వచ్చినప్పుడు అప్పుడు కొంచెం ఫాస్ట్గా గ్రాస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు హాస్టలర్స్ అయితే ఆ బ్రిడ్జ్ కోర్స్లో కొంచెం మీరు సెట్ అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది కదా, డైరెక్ట్గా వచ్చిన దానికి కూడా ముందు ఒక 1 month ఉన్న దానికి కూడా. సో దట్ వాజ్ గుడ్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు సమ్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్. ఇవి అడ్వాన్స్ అయితే కాదు, సో నేను ప్రిపేర్ చేసుకున్నవి. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అడిగితే 100% ప్లేస్మెంట్స్ అంటున్నారు కదా, సో అవి ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతమంది స్టూడెంట్స్ నిజంగా 100% ప్లేస్మెంట్ వస్తుంది? 100% ప్లేస్మెంట్స్ అనేది అది అఫ్కోర్స్ మన కాలేజ్కి పెట్టింది. లైక్ 100% ప్లేస్మెంట్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే రెసిషన్ జరుగుతుంది కాబట్టి కంపెనీస్ వస్తున్నాయి. అఫ్కోర్స్ ఎక్కువ స్కిల్స్ ఉన్న వాళ్ళు తొందరగా ప్లేస్ అవుతున్నారు, బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్. అట్లానే 100% ప్లేస్మెంట్ వచ్చిందని చెప్పి ఊరికే సర్టిఫికేట్ కోసము బీటెక్ సర్టిఫికేట్ కోసం చదివి వదిలేస్తే సరిపోదు కదా. సో వీ హ్యావ్ టు ఎక్వైర్ సమ్ స్కిల్స్ ఆల్సో. అంటే మంచి కంపెనీస్ ఎన్ని వస్తున్నాయి అసలు? మంచి కంపెనీస్ ఉన్నాయా లేవా? అంటే బయట ఏదో చెప్తున్నారు కానీ నిజంగా మంచి కంపెనీస్ వస్తున్నాయా అని? మంచి కంపెనీస్ అఫ్కోర్స్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వేరే యూనివర్సిటీస్లో కానీ కాలేజ్తో కానీ కంపేర్ చేస్తే ఇక్కడ ఫీజు కొంచెం ఎక్కువ. సో అంత ఫీజు పెట్టి ఇక్కడ చదవడం వర్తబుల్లేనా? అండ్ ఇక్కడ ఒక టాక్ ఉంది ఈజీగా సర్టిఫికేట్ వచ్చేది అండ్ ఈజీగా మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిద్ది అని చెప్పి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు? ఈజీగా సర్టిఫికేట్ కోసం అయితే డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. వై టు ఎక్వైర్ యూనివర్సిటీ అంటే ఇక్కడ కొంచెం మీకు బయట నాలెడ్జ్ ఎట్లా ఉంది, బయట కంపెనీ వర్క్ ప్లేస్ కానీ ఎట్లా ఉంటుంది అవన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బయట ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎట్లా అంటే ఇప్పుడు మన ఇంటర్లో చదివినట్టే సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్ పాస్ అయితే లాస్ట్కి సర్టిఫికేట్ వస్తుంది, అంతకు మించి మీకేం తెలియదు. అదే యూనివర్సిటీస్లో కానీ ఇక్కడ మనకి ఎక్కువ ఫీజు అన్నారు కానీ బట్ అఫ్కోర్స్ ఇట్ ఈస్ వర్తబుల్. ఇప్పుడు మనకి ఏదన్నా ఇంటర్న్షిప్స్ చేయడానికి కోసం కానీ మనం కంపెనీస్ దగ్గరికి వెళ్ళాల్సి కాలేజ్ విల్ టెల్ యూ దే వాళ్ళు లైక్ ఎట్లా అంటే ఎడ్యుకేట్ చేస్తారు మిమ్మల్ని, ఈ ఇంటర్న్షిప్ బాగుంటుంది, ఇది దిస్ ఈజ్ వర్తబుల్ అని అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చనే. అంటే కేఎల్ యూనివర్సిటీలో కొంచెం ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఈ సూసైడ్స్ చేసుకుంటున్నారు చాలా ఎక్కువగా, అండ్ ఏదో సూట్ కేసు కూడా కొంచెం రన్ అయింది, మనకు బాగా తెలుసు, మన ఓన్ స్టోరీలు అన్ని క్రియేట్ చేసుకుని. సో ఇది ఎంతవరకు కరెక్ట్? నిజంగా అంత ప్రెజర్ ఉండిద్దా స్టూడెంట్స్ మీద అని? అంత ప్రెషర్ అయితే ఉండదు అఫ్కోర్స్. అండ్ ఆ సూట్ కేస్ మ్యాటర్స్ ఇవన్నీ అయితే అఫ్కోర్స్ బయట ఎక్కడో జరిగిన దానికి ఇక్కడ దానికి లింక్ చేసి సంథింగ్ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేశారు, బట్ దట్ వాజ్ నాట్ ట్రూ. అంటే సూసైడ్ చేసుకున్న ప్రెజర్ అయితే కన్ఫర్మ్గా ఉండదు, ఏముండదు. అండ్ ఇక్కడ నేను మెన్షన్ చేసి చెప్పేది ఏంటంటే ఆ సూసైడ్స్ అవన్నీ కంప్లీట్గా మన మెంటల్ ప్రెజర్ని బట్టి ఉంటుంది, అంటే ఎవ్రీ ఇండివిజువల్ కదా, సో దాన్ని బట్టి అవన్నీ ఉంటాయి అనమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇదైతే చాలామంది కామెంట్స్లో అడిగారు బాగా. కేఎల్ యూనివర్సిటీలో చౌదరీస్ డిస్క్రిమినేషన్ అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా, సో దాని మీద ఏంటి? అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు? నిజంగా అలాంటి క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటాయి అవన్నీ? డిస్క్రిమినేషన్ అయితే అట్లేం ఉండదు. నో. అంటే నువ్వు ఆల్రెడీ యూనివర్సిటీ మొత్తం తిరిగి ఉంటావు, అంటే సెకండ్ ఇయర్ కాబట్టి చాలా ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ కానీ మ్యాక్సిమం ఈ క్యాంటీన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటావు కదా, సో ఓవరాల్ అన్నిటి మీద నువ్వు రేటింగ్ ఎంత ఇస్తావు యూనివర్సిటీకి? 8 ఓవరాల్ అన్నిటి మీద. అంటే ఈ రిసోర్స్ అన్నిటి మీద నీకు కొంచెం అడ్వాన్స్డ్గానే అనిపించింది. సో ఇంజనీరింగ్ ఇక్కడ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తావా, లేదంటే ఇక్కడ ఇవి ఉన్నాయి డౌన్ఫాల్స్ ఇవి ఉన్నాయి, లేదంటే ఇవి నెగిటివ్స్ ఉన్నాయి, సో వీటి వల్ల వేరే యూనివర్సిటీ చూస్ చేసుకోవడం బెస్ట్ అని ఏమైనా చెప్తావా? లేదు, యూ కెన్ చూస్. సో ఇది మన కంప్లీట్ ఇంజనీరింగ్ గురించి అండ్ డౌట్స్ గురించి అయితే నాకు తెలిసి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ అవర్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎస్. ఇంకా మీకు నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో, అంటే క్యాంపస్ టూర్ చేయమంటారో, ఈ హాస్టల్ గురించి చేయమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.